కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈసారి రాజకీయ సంక్రమణం జరిగింది. బీఆర్ఎస్ నుంచి ఆనాడు టీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమ సందర్భంగా పుట్టిన పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్లోకి మారిన తర్వాత బీఆర్ఎస్ నుంచి తెలంగాణలో అధికారం కాంగ్రెస్కి వచ్చింది. రాజకీయ సంక్రమణాన్ని తెలంగాణ ప్రజలు ఈసారి తెలంగాణలో చూపించారు. ఈ నేపథ్యంలోనే ఈ రాజకీయ సంక్రమణం అనేది 10 సంవత్సరాల తెలంగాణకు మంచిదేనా? ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కోసమే తెలంగాణ రాజకీయ జేఏసీ ఏర్పాటు చేసి రాజకీయ జేఏసీకి కన్వీనర్గా, చైర్మన్గా, అదేవిధంగా తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన 3 కీలకమైన ఉద్యమాలు, అది సాగరహారం కానీ, సకల జనుల సమ్మె, వీటన్నింటినీ కూడా నాయకత్వం వహించిన, 3ంటికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ కోదండరాం ఈ సంక్రమణం గురించి, రాజకీయ సంక్రమణం గురించి ఏమనుకుంటున్నారు? ఈ కాలం, ఇప్పుడు వచ్చిన కాలం తెలంగాణ ఆశయాన్ని నెరవేరుస్తుందా? ఇదే అంశానికి సంబంధించి ప్రొఫెసర్ కోదండరాం గారు మన ముందున్నారు. కోదండరాం గారు నమస్తే. ఎస్ కోదండరాం గారు, ఏంటి ఇది రాజకీయ సంక్రమణంగానే మనం చూడాలి, ప్రజలు తీసుకొచ్చిన సంక్రమణం అంతే కదా, ఎలా చూడాలి దీన్ని? ముందుగా ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు అన్నట్టు ఇది ఒక రాజకీయ మార్పు తెలంగాణలో జరిగింది. ఈ మార్పు అనేది మామూలు విషయమేం కాదండి, అంత తేలికగా దాన్ని కొట్టిపారేసే విషయం కూడా కాదు. ఇది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు నమ్మి రెండోసారి కూడా అవకాశం ఇచ్చింది. కానీ ఆ పార్టీ ఏం చేసిందంటే మొట్టమొదట చాలా నిరంకుశంగా పరిపాలించింది. ప్రజలతో ఉండే సంబంధ బాంధవ్యాలను, వాళ్ళతో ఉండే ఒక మాట్లాడుకోవటానికి, విషయాలు చెప్పుకోవటానికి ఒక అవకాశాన్ని తెంపుకొని వాళ్ళు తమ నచ్చినట్టుగా అధికారాన్ని చెలాయించటం, అది కూడా తమ సొంత ప్రయోజనాల కోసం ఆ అధికారాన్ని వాడుకోవటం జరిగింది. ఇది తెలంగాణలో ఒక తిరుగుబాటుకు ముఖ్య కారణం. ఒకవైపు టీఆర్ఎస్ నిరంకుశ పాలన, మరోవైపు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష, అది వాస్తవమైన ఘర్షణ. ఈ ఘర్షణలో ప్రజలు తెరాస, భారాస నిరంకుశ పాలనను ఓడించి ఒక ప్రజాస్వామిక తెలంగాణ కోసం వాళ్ళు పిలుపునిచ్చారు. అంటే ఈ అవకాశాన్ని కాంగ్రెస్ అందిపుచ్చుకున్నది. ఇక్కడున్న బీఆర్ఎస్ నిరంకుశత్వాన్ని ఓడించటమే తెలంగాణలో మా లక్ష్యం అని చెప్పి ఆ పార్టీ ప్రకటించుకోవటం, ఆ లక్ష్య సాధన కోసం నిలబడదలుచుకుంటేనే పార్టీలో ఉండండి, లేకపోతే పర్వాలేదు వెళ్ళిపోవచ్చు అని కూడా వాళ్ళు చెప్పటం, తర్వాత చాలా ఖచ్చితంగా దొరల పాలన పోయి ప్రజల పాలన తీసుకొస్తామని, ఒక ప్రజాస్వామిక ప్రత్యామ్నాయమే మా లక్ష్యం అని చెప్పి ప్రకటించటం, ఇవి ఆ పార్టీకి ఊతం ఇచ్చినాయి. వాళ్ళు గెలవటానికి అది మూల కారణమైంది. ఆ రకంగా ఒక ప్రజాస్వామిక వాతావరణం ఇవాళ తెలంగాణలో ప్రజలు కోరుకుంటున్నారు. దానికి తగ్గట్టుగానే సింబాలిక్గానైనా అది ఒక ప్రగతి భవన్ ముందు ఉన్నటువంటి కంచెలను తొలగించటం ప్రజలకి బాగా స్వాంతాన్ని ఇచ్చింది. ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, ఈ గెలుపు గురించి ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడే తెలంగాణ వచ్చినట్టున్నది, నెత్తిమీకెళ్ళి బరువు దిగిపోయింది, ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నాం. ఈ రకంగా ప్రజలు ఈ గెలుపును మీద వ్యాఖ్యానిస్తున్నారు. ఆ రకంగా గెలుపును చూస్తున్నారు. ఒక స్వేచ్ఛను పొందినటువంటి, తీసుకొచ్చినటువంటి గెలుపుగా, ఇది స్వేచ్ఛ గెలిచినట్టుగా, తమందరూ ఇప్పుడు స్వేచ్ఛగా బతుకుతున్నట్టుగా, నీళ్ళల్లో మునుగుతున్నవాడు పైకి లేస్తే ఎంత ఇది ఒక మనిషిలో ఒక స్వాంతనం ఉంటుందో అదే రకమైనటువంటి భావన ఇవాళ ప్రజల్లో వచ్చింది. ఇది నా దృష్టిలో ఒక విశేషం. ఇది అంటే ఎన్నికలు ఈ రకంగా జరగటం అనేది, పార్టీ ఎవరు, క్యాండిడేట్ ఎవరు అనేది చూడలే. ఆ సింబల్ ఇది, పార్టీ దీనికి వేయాలనుకున్నారు, వేసిండ్రు. ఒక్క సైడు ప్రజలంతా కదిలిండ్రు. ఈసారి దిగకపోతే ఇంకా నిరంకుశంగా పరిపాలన చేస్తారు, ఒకసారి దిగాలి, బుద్ధి చెప్పాలి, అది ప్రజల్లో కలిగినటువంటి భావన. కానీ ఈరోజు తెలంగాణలో ఈ 10 సంవత్సరాలు మీరు అన్నారు నెత్తి మీద బరువు దిగిపోయినట్లుగా భావించారు అని. తెలంగాణ కోసమే కేసీఆర్ పార్టీ పెట్టారు, మీరు జేఏసీగా మీరు ముందుకొచ్చారు, పార్టీ ఒకవైపు ప్యారలల్గా మీరు ముందుకొచ్చారు. ఆ రోజు ప్రొఫెసర్గా పాఠాలు చెప్తూ అసలు ఉద్యోగము ఇదంతా ఏమవుతుందో అవేం ఆలోచించకుండా డైరెక్ట్గా ఉద్యమంలోకి దూకారు. ఈ నేపథ్యంలో మరి అన్నేళ్ళు కేసీఆర్తో కలిసి ఉద్యమించినప్పుడు వారు ప్రజల నెత్తిన బరువు అవుతారని అనేది ఎప్పుడు అనిపించలేదా మీకు? అంటే ఇప్పుడు బరువుగా భావిస్తున్నారు కాబట్టి. అంటే సమస్యలు వస్తాయని అనుకున్నాము, సమస్యలు వస్తాయి, అందుకనే మేము ఆ పార్టీలో చేరలేదు కదా. బయట ఉండి మద్దతు ఇచ్చినాం,
ఒకటి. రెండు, తెలంగాణ అభివృద్ధి కోసం మనం నిలబడి ఒక కాపలాగా దారుగా వ్యవహరిస్తూనే ప్రభుత్వానికి సంపూర్ణంగా మనకు తోచిన మేరకి సహాయం చేయాలని అనుకున్నాం. సరే, వాళ్ళు ఎవరు అక్కర్లేదు, మాది ఫక్తు రాజకీయ పార్టీ, మా వ్యవహారాలు మేమే చూసుకుంటాం, ఇంకెవరితో మాకు సంబంధాలు అవసరం లేదని ప్రకటించుకున్నాక ఇక మాకెవరికి ఆడ పాత్ర కూడా దొరకలేదు. ఏదన్నా కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం సహాయం చేద్దామన్నా ఆడదాన్ని స్వీకరించడానికి కూడా ఎవరు సిద్ధంగా లేరు. అది అట్లా జరిగింది. అట్లా జరిగిన తర్వాత ఇక వాళ్ళు అధికారాన్ని చెలాయించటం, ఇష్టానుసారంగా అధికారాన్ని చెలాయించటం జరిగింది. అనుమానాలు ఉండే, కానీ ఉద్యమ కాలంలో మాట్లాడినట్టే వారిని అందుబాటులో ఉంటారు, మాట్లాడుకోవచ్చు, ఏదన్నా చెప్తే 10 చెప్తే ఒకటన్నా చేయకపోతారా అనే ఆశ ఉండే. కానీ ఆ ఆశ కూడా ఇంకా అట్లాంటి చిన్న అవకాశం కూడా ప్రభుత్వంలో సాధ్యపడలేదు. దర్వాజాలన్నీ మూసుకున్నారు వాళ్ళు. మూసుకోవటంతో ఇంకా సంబంధాలన్నీ తెగిపోయిన తర్వాత కూడా మేము మాకు తోచిన పద్ధతుల్లో ఆ సూచనలను పత్రికాముఖంగా అందజేసే ప్రయత్నం కూడా చేసినాం. కనుక వాళ్ళు దాడికి దిగిన తర్వాత మాత్రం ఇంకా అవకాశం కూడా ఏదో ఫోన్ ద్వారానో ఇంకొక రూపకంగానో ఏదన్నా చెప్పుదామన్నా ఆడ చెప్పటానికి అవకాశం లేకుండా ఆ ప్రభుత్వం దాడికి దిగటం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరూ దూరం జరిగింది. ఇంకా మాట్లాడటానికి కూడా ఎవరు ఇష్టపడలేదు, భయపడ్డారు. ఫోన్ చేస్తే కూడా రిసీవ్ చేసుకోలేదు. వద్దు, మాతో మాట్లాడొద్దని కూడా స్పష్టంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు. కలిసి ఎక్కడన్నా పొరపాటున ఫోటో దిగటానికి కూడా ఇష్టపడలేదు. ఎవరన్నా ఫోటో తీస్తే వెంటబడి ఫోన్లు గుంజుకొని ఆ ఫోటోలను డిలీట్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అదంతా జరిగినాక ఇంకా ప్రభుత్వానికి ఉండే సంబంధం తెగిపోయింది. నేరుగా మేము ప్రజలతో మాట్లాడటం మొదలుపెట్టినాం, అది కూడా సాధ్యపడలేదు. ఇక రాజకీయమైన ఘర్షణే తీవ్రతరమైంది. అది జరిగింది, ఊహించిందే. కానీ కొంతన్నా మనం మాట్లాడటానికి ఏమన్నా కొద్దిపాటైనా అవకాశం ఉంటే మనం ఏదన్నా చెప్పొచ్చు కదా అనుకున్నాం. మనం డైరెక్ట్గా మాట్లాడకపోయినా మిత్రుల ద్వారా చెప్పవచ్చునని చూసినాం. కానీ ఆయన అన్నీ తానే నిర్ణయం చేసుకున్నాడు తప్ప ఏ ఒక్క మంత్రిని, ఎమ్మెల్యేను మాట్లాడనివ్వలేదు. జనరల్గా కోదండరామ్ గారు అంతకుముందు రాజకీయ పాఠాలే చెప్పారు, అంతే కదా, పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్గా. దాంతోపాటు విద్యార్థులకి సరే మీరు డైరెక్ట్గా చెప్పారా, ఇండైరెక్ట్గా చెప్పారా, రాజకీయ పొలిటికల్ సైన్స్ మీరు వాళ్ళకి బోధించినప్పుడు వ్యవస్థలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవస్థ నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా అందరూ కూడా ప్రశ్నించారు, ప్రశ్నించే తత్వాన్ని కూడా మీరు నేర్పారు. ఆ తర్వాత ఉద్యమంలోకి డైరెక్ట్గా వచ్చేశారు. ఈరోజు మీరు ప్రభుత్వంలో చేరుతున్నారా అనేది వస్తుంది, లేదా మీరు మద్దతు ఇచ్చిన ప్రభుత్వం ఈరోజు వచ్చింది. మరి ప్రశ్నించే కోదండరామ్ గారు ఈరోజు సమాధానం చెప్పే పొజిషన్లోకి వెళ్తున్నారు. ఏంటి అది మీకు ఎలా ఉంటుంది? అంటే మేము కూడా కొంచెం కలవచ్చు అని అనుకోవటానికి 2 కారణాలు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే, ఇప్పుడు మేము కోరుకున్నట్టుగా ఒక ప్రజాస్వామిక తెలంగాణ అనే లక్ష్యానికి కట్టుబడి పనిచేస్తాం. నిజంగానే ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణం కోసం పనిచేయాలంటే నిరంకుశత్వాన్ని మూలాలతో పెకిలించి వేయాలి. ప్రజాస్వామ్యాన్ని నిర్మించటానికి ఆ అసమానతలను తొలగించి సామాజిక మూలాల్లో ఈ నిరంకుశ పాలనకున్న మూలాలను తొలగించకపోతే మనం ప్రజాస్వామ్యాన్ని తేలేము అని రాహుల్ గాంధీ గారు మాతో అన్నారు. అంటే కేవలము మనం ఏదో ఈయన ఓడిపోగానే ప్రజాస్వామ్యం వస్తుందని కాదు. ఈ సమాజంలో నిరంతరం ప్రజాస్వామిక విలువలను పెంపొందించాలి. దానికోసం నిరంతరం మనం పనిచేయవలసి ఉంటుంది. నిరంతరం ఆ కృషిని కొనసాగించడానికి సిద్ధపడితే తప్ప న్యాయం జరగదు అనేటువంటి మాట వారు అన్నారు. మాకు కూడా కొంత అనిపించింది, అరే ఒక ప్రయత్నం చేయవచ్చు, మనలాగానే ఆలోచిస్తున్నారు కదా అనేది ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళు కూడా మా ప్రధానమైనటువంటి గ్యారంటీలు 6 మాత్రమే కాదు, 6 గ్యారంటీలతో పాటు 7వది ప్రజాస్వామిక పాలన అనే గ్యారంటీ కూడా ఇస్తున్నాం. ఆ ప్రజాస్వామిక పాలనను నిర్మించే ప్రయత్నం చేద్దామని ప్రకటించారు. అందువల్ల ఒక అవకాశం అయితే ఉంది, ప్రయత్నం చేయొచ్చు మనం అనేది మాకున్నటువంటి అభిప్రాయం. ఆ అభిప్రాయం మేరకే మేము ఈ భాగస్వామ్యం కూడా తీసుకుంటున్నాం. ఇక ప్రధానంగా ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న, లేదా మీరు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు, ప్రజాస్వామిక పాలన రావాలనే ఆకాంక్ష.
అయితే ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారి మీద కేసీఆర్ కానీ ఎవరైనా ముందు చెప్పేది తెలంగాణ ఉద్యమం మీద తుపాకీ దూసాడు అని చెప్పి, మరి వారితో మీకు కలిసి పని చేయాలంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఆయన ఒక లక్ష్యాన్ని ప్రకటించిండు, అదే లక్ష్యంతో ఎన్నికల్లో దిగిండు. తెలంగాణ ఉద్యమముకు మనం వ్యక్తీకరించే ప్రయత్నం చేయాలి, ఉద్యమ ఆకాంక్షల సాధన మా కర్తవ్యంగా పనిచేయాలి, ఉద్యమకారులను కలుపుకొని పోవాలి అన్న తర్వాతనే మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు రేవంత్ రెడ్డి లేదా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1 month అయింది, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పటికే కొన్ని ప్రపోజల్స్ కూడా ప్రకటిస్తున్నారు. ఎలా ఉందంటారు? అంటే ఆ రోజు మీరు చర్చించిన అంశాలే పాలనలో అమలవుతున్నాయా? ఈ నెల రోజుల్లో విత్తనాలు పడుతున్నాయంటారా? దానికి ఉన్నాయండి, ఉన్నాయి కాబట్టే మాట అంటున్నా. మాతో అడిగినప్పుడు ప్రజాస్వామిక పాలన పునరుద్ధరణ, ఉద్యమకారులకు సహాయం చేయటము, తర్వాత విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యతనివ్వటము, ఇవి అడిగినాం. ఉపాధి కల్పన అనేది ప్రభుత్వానికి ప్రాథమిక లక్ష్యంగా ఉండాలని దాదాపు ఆ అంశాలే ఇప్పుడు ప్రభుత్వం ప్రధానంగా దృష్టి పెడుతున్నది. ఒకవైపు ఉపాధి కల్పన కోసము ఈ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, తర్వాత అదేవిధంగా విద్యా వైద్యం సౌకర్యాలను విస్తృతపరచడానికి ఒక ప్రయత్నం జరుగుతున్నది. ప్రజాస్వామిక పాలన పునరుద్ధరణ కోసం కూడా ప్రభుత్వం పూనుకున్నది. ఉద్యమకారులకు కూడా 250 గజాల ప్లాట్ ఇస్తామని ప్రకటించటం, ఇవన్నీ కూడా కొంత అనుకున్నటువంటి మార్గంలోనే సాగుతున్నాయి అనేదే నాకున్న అంచనా. ఇక తెలంగాణకు సంబంధించి ఉద్యమం ఆ రోజు ఆకాంక్షలు లేదా ఎలా ఉండాలి నినాదాలు రూపొందించిన వాళ్ళు మీరే. నీళ్లు నిధులు నియామకాలు అన్నారు కదా, ఈ 10 ఏళ్లలో అస్సలు దానికి సంబంధించి ఒక అడుగు కూడా ముందుకు పడలేదంటారా? 10 ఏళ్లలో జరిగింది ఏంటంటే వాస్తవానికి అవి అప్పటి ఉద్యమ ట్యాగ్ లైన్ను టీఆర్ఎస్ పదే ఉపయోగించింది, కానీ వాస్తవానికి ఆ పేరుతో ప్రభుత్వము తన ప్రయోజనాలను నెరవేర్చుకునే ప్రయత్నం చేసింది. పాలకుల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చినంతగా, కాంట్రాక్టర్ల ప్రయోజనాలకు ప్రాధాన్యతనిచ్చినంతగా ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యతనివ్వలేదు. అది పెద్ద సమస్య. నీళ్లు నిజానికి తెలంగాణకు రాలేదు, నీళ్ల పేరుతో కాంట్రాక్టర్లకు పైసలు మాత్రం వచ్చినాయి. అది నీళ్ల విషయంలో. నిధుల విషయంలో ఈ క్రమంలో కాంట్రాక్టర్లకు లాభాన్ని కలిగించేటువంటి లక్ష్యంతో అప్పు తెచ్చి విపరీతంగా ఉన్నటువంటి బడ్జెట్ను కూడా మళ్లించి దాన్ని అంతటినీ కూడా వాళ్ళు అటువైపు మళ్లించటం వల్ల తెలంగాణకు ఉన్నటువంటి నిధులు ఈ ప్రాంత అభివృద్ధికి ఉపయోగించలేకపోయినారు. అవి కొంతమందికి మాత్రమే ఉపయోగపడ్డాయి. నియామకాల విషయానికి వస్తే ఏంటంటే ప్రజలు పిల్లల నియామకాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. నియామకాలను ఆపినరు, ఆ నియామకాల వల్ల మిగిలినటువంటి సొమ్మును కాంట్రాక్టర్లకే ఉపయోగించింది. అంటే ప్రభుత్వం ఆ ట్యాగ్ లైన్ పేరుతో చేసిన పనులన్నీ సమాజానికి ఉపయోగపడకపోగా కాంట్రాక్టర్లకు నాయకులకు ఉపయోగపడ్డాయి. ఈరోజు అసలు తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం ప్రధానంగా రావడానికి హైదరాబాద్ అనేది డెవలప్మెంట్, హైదరాబాద్ డెవలప్ అవుతోంది. నిజంగానే అందరం కూడా అభివృద్ధిని ఆకాంక్షించేవాళ్ళే, మీరందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షించేవాళ్ళే. ఆ అభివృద్ధి అనేది మొత్తం అంటే ఒక సమ్మిళిత అభివృద్ధి అనేది జరగలేదు, ఒక నగరీకరణే జరుగుతోంది. తెలంగాణ హైదరాబాద్ అనేది ఒక రియల్ ఎస్టేట్ హబ్గానో లేకుంటే ఇంకొక దానిగానో అలా మారిందని. తర్వాత కూడా ఈ 10 ఏళ్ళు కూడా దాదాపు అదే జరిగింది. ఈసారి అలా జరగకుండా ఉండే ప్లాన్ ఏమన్నా మీరు ప్రభుత్వానికి సూచిస్తున్నారా? ఆలోచించాలండి. నగరాభివృద్ధి పైన ఇంతకాలం ఉన్నటువంటి ఆలోచనలలో చాలా పరిమితులు ఉన్నాయి. మొదటి పరిమితి ఎక్కడ ఉన్నదంటే, నగరం అంటే అందరూ, మనకు గురజాడ గారు అన్నట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. అదేవిధంగా నగరాలను మనుషులుగా చూడాలి మొట్టమొదట. కానీ సాధారణంగా ఏం జరుగుతున్నదంటే, పెట్టుబడిని ఆకర్షించటమే నగరానికి ఏకైక లక్ష్యంగా మారిపోయింది. ఆ పెట్టుబడిని ఆకర్షించటం కోసం కొన్ని అందమైనటువంటి వసతులు సౌకర్యాలు కల్పించాలి. ఓ గాల్ఫ్ కోర్స్ ఉండాలి, పెద్ద రోడ్లు ఉండాలి, ఓ కార్ రేసింగ్ యూనిట్ ఉండాలి. అట్లా గవర్నమెంట్లు ఆలోచించటం వల్ల ఒక మౌలిక వసతులను కల్పించే బదులు డ్రైనేజు, రెయిన్ వాటర్ డ్రైన్స్, తర్వాత మంచినీటి సౌకర్యాలు, కాలుష్యాన్ని తగ్గించడానికి చర్యలు, ఉపాధి కల్పన కోసము ప్రత్యేకంగా ప్రణాళికలు తయారు చేయటం, ఈ కర్తవ్యాలు పక్కన పడిపోయినాయి. కాబట్టి పార్కులు ఉన్నాయనుకో,
మంచి గోల్ఫ్ కోర్సులు ఉన్నాయనుకోండి, ఒక పెద్ద హోటల్ ఉందనుకోండి, వాటిని చూసి పెట్టుబడిదారులు వస్తారు కాబట్టి అవే మనం చేయాలి అని అనుకున్నారు. ఆ రకంగా అత్యధికంగా 80% పైబడి నగరాల్లో ఈ మురికివాడల్లో నివసిస్తున్నటువంటి పేద ప్రజలకు నష్టం జరిగింది. వాళ్ళుండే గూడాలు మరింత వెనుకబడిపోయినాయి, ఉపాధి అవకాశాలు లేవు. ఆ లేకపోవడంతో అసంఘటిత కార్మికులుగా మారిపోయినారు. ఏ ట్యాక్సీ డ్రైవర్లుగానో, ఓలా ఊబర్ దాంట్లో పనిచేయటం, ఆటో డ్రైవర్లుగా పనిచేయటం, లేనట్టయితే ఈ డెలివరీ బాయ్స్గా పనిచేయటం, ఇవి కొత్తగా వచ్చిన రంగాలు. ఎంతో తిరిగితే తప్ప నీకు కావలసిన ఖర్చులకు కావలసినటువంటి సొమ్ము సంపాదించుకోవటం వీలు కాదు. ఏ రకమైన వాళ్ళకు సామాజిక భద్రత లేదు, హెల్త్ సౌకర్యం లేదు, పిఎఫ్ లేదు, ఈఎస్ఐ, ఈ ఇతర ఏదన్నా సామాజిక పిల్లల చదువు కోసం సౌకర్యాలు కానీ వీటి మీద దృష్టి లేదు. వాటిని సంపూర్ణంగా నిర్లక్ష్యం చేసిండ్రు. అందుకని ఆ టెన్షన్కు విపరీతంగా పనిచేసి ఆ పని ఒత్తిడితో ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. నిజానికి పోయిన 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన ఉద్యోగ రంగంలో వచ్చిన మార్పు ఏదన్నా ఉంటే మొదటిది మహిళల ఉపాధి తగ్గింది. రెండవది చాలా కీలకమైందంటే పనిలో పాల్గొంటున్నటువంటి వాళ్ళ సంఖ్య తగ్గుతున్నది. అంటే చాలామందికి అవకాశాలు దొరకక ఇంటికాడ ఉండిపోతున్నారు. పనిలో బయట వాళ్ళ సంఖ్య 65% నుంచి 50% పడిపోతున్నది. మూడోది సగటు వేతనాలు, వారి వేతనాలతో పనిచేసే వాళ్ళ సంఖ్య తగ్గి అసంఘటిత కార్మికులు పెరిగిపోతున్నారు. ఇవి అన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి పరిణామాలు. వీటికి తోడు కాలుష్యం పెరుగుతున్నది. మౌలిక రోడ్డు ఒక వాన పడితే పోలేని పరిస్థితి. ఈ దుస్థితి మనకు హైదరాబాద్లో కనబడుతున్నది. అందుకని హైదరాబాద్కు సంబంధించినంత మేరకి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఉన్న నగరాన్ని. రెండవది డీసెంట్రలైజ్ చేయాలి అభివృద్ధిని. చిన్న సూక్ష్మ కంపెనీలను, సాంప్రదాయకమైనటువంటి చేతి వృత్తులను మనం పరిరక్షించి ప్రోత్సహించి ఉంటే ఉపాధి కల్పన అనేక ప్రాంతాల్లో దొరుకుతుంది. అప్పుడు హైదరాబాద్ మీద భారం కూడా తగ్గుతుంది. ఈ పనులు ప్రభుత్వం చేయలేదు. హైదరాబాద్ మీద, నగరాల మీద హార్వే అనే ఒక పెద్ద ప్రొఫెసర్ ఏమంటాడంటే, నగరం ప్రజలది, ఈ నగరం మీద హక్కు అందరికీ ఉండాలి. ఆ హక్కు అందరికీ లేదు. అది ఈ 10 ఏళ్లలో జరిగిన పరిణామం. అంటే అంతకుముందే మొదలై ఈ 10 ఏళ్లలో తీవ్రమైనటువంటి పరిణామం. కానీ హైదరాబాద్ వరకు చూస్తే దాదాపు ఈరోజు సగం తెలంగాణ హైదరాబాద్లో. అవును. హైదరాబాద్ చూస్తే బీఆర్ఎస్కి చాలా బంపర్ మెజారిటీ వచ్చింది. ఏంటి వైరుధ్యం? మిగిలిన హైదరాబాద్ కాని తెలంగాణలో ఏమో కాంగ్రెస్ రావడం, అంటే ప్రభుత్వ వ్యతిరేకత రావడము. ఓన్లీ నగరవాసులు మొత్తం కూడా మీరు అన్నట్లుగా అందరు ఉన్నారు. మీరు అన్న అసంఘటిత కార్మికులు ఉన్నారు. ఓట్లు కూడా ఎక్కువ వీళ్ళే వేసేది కూడా. ఎక్కడి నుంచో వచ్చి ఏదో వైట్ కాలర్ జాబ్స్ చేసేవాళ్ళు ఏం ఓటింగ్లో పాల్గొనడమే కష్టము. కానీ ఎందుకు ఇలాంటి ఒక వైరుధ్యం వచ్చిందంటారు? చాలా కారణాలు ఉన్నాయి. కానీ అందులో నాకు కనబడుతున్న ఒక బలమైన కారణం ఏంటంటే, జిల్లాలలో ప్రజా సంఘాలు చాలా రకాలుగా ఉండి అనేక సమస్యల మీద కొట్లాడినాయి. హైదరాబాద్లో అట్లాంటి ప్రజా సంఘాలు లేవు. ఇక్కడి పేద ప్రజల సమస్యలను లేవనెత్తుతూ వాటి కోసం కొట్లాడినటువంటి సంఘాలు లేవు. గతంలో ఉన్న వామపక్ష యూనియన్లు అవి ఇప్పుడు బలహీనపడిపోయినాయి. ఇది ఒక సమస్య. అవి ఎక్కడ బలంగా ఉన్నాయో ఆ ఉద్యమాలు, అవి కాంగ్రెస్ కూడా అండగా నిలబడి ఉంటే అక్కడ మాత్రం చాలా బలమైన మార్పు వచ్చింది. హైదరాబాద్కు వచ్చేసరికి ఆ మార్పు, ఆ రకమైన సంఘాలు లేకపోవటం, అవి ఉన్నవి కూడా ఎక్కువగా పనిచేయలేకపోవటంతో ఆ మార్పు ప్రభావం అనేది ఇక్కడ హైదరాబాద్లో మనకు కనబడతలేదు. కొంత ఎంఐఎం ఉండి బీఆర్ఎస్కి ఎక్కువగా ఓట్లు, మైనారిటీ ఓట్లను మళ్లించగలిగింది. బీజేపీ కొంచెం ఎక్కువ ఓట్లు చీల్చుకున్నది. ఇట్లాంటి కొన్ని పరిణామాలు హైదరాబాద్కు వచ్చేసరికి ఏమైందంటే బీఆర్ఎస్కు లాభం చేసినాయి. అది ప్రధానంగా. తర్వాత కొంత బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు, ఇక్కడేదో జీవనోపాధి కోసం వచ్చినటువంటి వాళ్ళు కూడా బాగానే ఉన్నారు. వాళ్ళ ఆలోచన వేరే ఉంటుంది. వాళ్ళకి ఇవన్నీ ఉద్యమము అవన్నింటి బదులు వాళ్ళ దృష్టి అంతా ఎంతసేపటికి ఒక సెక్యూరిటీ, ఒక పరాయి రాష్ట్రంలో ఉన్నాం, మాకు కొంత ఆస్తికి ప్రాణాలకు రక్షణ ఉండాలి. బీఆర్ఎస్ హయాంలో బాగానే ఉంది కదా, కమ్యూనల్ రైట్స్ లేవు,
ప్రశాంతంగా బతుకుతున్నాం అనే తృప్తి వాళ్ళల్లో ఉంది. ఆ వర్గాలు కూడా కొంత బలంగా బీఆర్ఎస్ వైపే నిలబడ్డాయి. ఈరోజు తెలంగాణకు సంబంధించి ప్రధానంగా ధరణి పోర్టల్ మీద తెలంగాణ భూములన్నీ కూడా కొల్లగొట్టారు అని అనేది ఒకటి. తర్వాత ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మన ఈ లిక్కర్ స్కామ్కు మించి ఒక పెద్ద స్కామ్ జరిగింది. ఢిల్లీ నుంచో ఎక్కడి నుంచో ఒక 15 మందో 20 మందో వచ్చి రోజు రిజిస్ట్రేషన్స్ చేసుకెళ్లారు ధరణి ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినాక అనేది. ఆ లిస్టులు అన్నీ కూడా రోజు వివాదాలు అవుతున్నాయి. దాని మీద ఈ గవర్నమెంట్ ఇంకా ఎందుకు చర్యలు తీసుకోలేదంటారు? ధరణి మీద కమిటీ వేసినారు కోదండరెడ్డి గారి నేతృత్వంలో. అందులో సునీల్ కూడా ఉన్నాడు, భూమి సునీల్. ఆయనకు కూడా మంచి అవగాహన ఉన్నది కాబట్టి అట్లాంటి వాళ్ళు కమిటీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇదివరకే చాలా గ్రామాలు తిరిగి అధ్యయనం చేసినారు. వాళ్ళకు కొంత అంచనా ఉంది కాబట్టి ఈ ధరణి సమస్యల మీద వాళ్ళు అధ్యయనం చేసి రిపోర్ట్ ఇస్తారు. దానికి కాలపరిమితి ఏముందో నాకు తెలియదు కానీ ఆ రిపోర్ట్ వస్తే కొంత మార్పులు జరుగుతాయి. స్థూలంగా ఏంటంటే సాఫ్ట్వేర్ మారాలి. ఇప్పుడున్న సాఫ్ట్వేరు ప్రైవేట్ కంపెనీల చేతుల్లో ఉంది. ఆ సాఫ్ట్వేర్ను ఇష్టానుసారంగా ఉపయోగించి ఇష్టానుసారంగా రికార్డులు మార్చుకున్న సందర్భాలు ఉన్నాయి. కనీసం అట్లాంటి ఆరోపణలు అయితే చాలా బలంగా బయటకు వచ్చినాయి. చాలామంది వాస్తవికంగా ఈ తమ పేరు మీద ఉన్న భూమి వేరే వాళ్ళ పేరు మీదకి పోయిందని వాళ్ళు ఫిర్యాదు చేసిన సందర్భాలు ఉన్నాయి. అదొకటి సరిచేయాలి. ఆ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండటానికి వీల్లేదు. గవర్నమెంట్ చేతుల్లో లేదా ఒక బలమైనటువంటి చాలా సమర్థవంతంగా ఈ సాఫ్ట్వేర్ను యొక్క గోప్యతను కాపాడగలిగేటువంటి కంపెనీలకు కానీ ఇవ్వాలి. రెండవది ఏంటంటే జరిగిన తప్పులను సరి చేసుకోవటానికి ఏదన్నా మార్గం ఉండాలి. ఇప్పుడు లేదు. మీరు అప్లై చేస్తే CCL దాకా పోయి రావాలి. ఇది అందువల్ల పనులు జరగట్లేదు. ఇదన్నీ ఆసరాగా తీసుకొని విపరీతంగా లంచాలు వసూలు చేస్తున్నారు, లేకపోతే భూమిలో వాటా అడుగుతున్నారు. అది కూడా జరుగుతున్నది. అదాన్ని నిలువరించాలి. ఏమన్నా ఉంటే కేసులు వేసుకోవటానికి ఇదివరకటి మాదిరిగా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేసుకోవటానికి కూడా సౌకర్యం కావాలి. MROకు కొంత అధికారాలు పెంచాలి. సమస్యలను గ్రామ స్థాయిలో పరిష్కరించాలి. ఇవన్నీ కూడా జరగగలిగినప్పుడు మాత్రమే గ్రామ స్థాయిలో పరిష్కారం కోసం ఆడొక పనిచేసే ఒక ఉద్యోగి కావాలి. ఇవన్నింటినీ మనం జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. వాళ్ళు ఒక 17-18 రకాల తప్పులు దొర్లినాయని. కొంతమంది అయితే 100కు పైన తప్పులు దొర్లినాయి అనే మాట కూడా ఒప్పుకుంటున్నారు. ఇవన్నీ కావాలి. వాస్తవానికి జరిగింది ఏంటంటే భూమి రికార్డులను ప్రక్షాళన చేసి దాన్ని డిజిటైజ్ చేయాలని అనుకున్నారు. భూ రికార్డు ప్రక్షాళన కాకముందే ఈలోగా గవర్నమెంట్ ధరణి స్కీమును ఈ మన క్యాపిటల్ సపోర్టు స్కీమును తీసుకొచ్చింది, రైతు బంధు స్కీమ్ను. ఆ రైతు బంధు కోసం అని చెప్పి ఏం చేసినారంటే హడావిడిగా ఈ ప్రక్షాళన పూర్తి చేసి ఎంట్రీ చేయమన్నారు. ఆ క్రమంలో పూర్తిగా ప్రక్షాళన అనేది జరగకముందే హడావిడిగా ఎంట్రీ చేయటం మొదలుపెట్టారు. దాంతో ఇదివరకు లేనటువంటి చాలా తప్పులు ఈసారి వచ్చినాయి. ఆ తప్పులను సరిచేసే మార్గం లేకపోవడంతో ప్రజలకు బాగా ఇబ్బంది అయింది. దాన్ని ఇష్టం ఉన్నట్టుగా మార్చుకోవటం రికార్డులని. దాంతో ఎవరెవరో వచ్చి భూములను తమ పేరు మీద రాయించుకొని అసలు హక్కుదారులను యజమానులను వాళ్ళకు ఉండేటువంటి హక్కులను కాలరాచారు. ఇవన్నింటినీ ఇప్పుడు సరిచేయటానికి అవసరం సంస్కరణలు అయితే అవసరం. ఆ భూ రికార్డుల సంస్కరణ, ధరణి సంస్కరణ కోసం ఈ కమిటీ ఖచ్చితంగా మంచి సూచనలు చేస్తుంది. దాన్ని గవర్నమెంటు వేగంగా అమలు చేయాలని కూడా నేను భావిస్తున్నా. ఆ వేగంగా అమలు చేయటానికి పూనుకోవాలని కూడా కోరుతున్నా. ఈరోజు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చూస్తున్నాము, అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఆంధ్రప్రదేశ్లో యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్. సరే, పేరు కాంగ్రెస్ ఉన్నా కానీ అక్కడ రెండు చోట్ల కొంత మంచి ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నప్పుడే నాగార్జున సాగర్లో మొన్న జరిగిన గొడవ చూసాం, కరెక్ట్గా పోలింగ్ రోజు జరిగిన గొడవ. మరి ఇక రాను ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయి కదా, ఏమంటారు? సఖ్యత ఉండటం వల్లనే గొడవ జరిగిందేమో అన్న అనుమానం. అంటే ఈ గొడవ సృష్టిస్తే కొంత తెలంగాణ భావోద్వేగాలు పెరిగితే లాభం జరుగుతుందని టీఆర్ఎస్ అనుకొని ఉంటుంది. అందుకని ఇద్దరు కుమ్మక్కై కావాలని ఈ గొడవలన్నీ సృష్టించారని చెప్పి నాకు ఒక అనుమానం అయితే ఉంది. అదిగా ఎంక్వైరీ చేస్తే తప్ప వాస్తవాలు తెలియవు.
ఈ అనుమానాలను కూడా మనం అందరం దృష్టిలో పెట్టుకోవాలి. కొట్టిపారేయటానికి అయితే వీల్లేదు. ఎందుకంటే గతంలో ఒకసారి జరిగింది. అవును. కాకపోతే ఒకటి మాత్రం మనం స్పష్టంగా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి చెప్పవలసింది ఏంటంటే, భవిష్యత్తులో అట్లా పునరావృతం కావద్దు. దానికి తగ్గ విధంగా మనం ఈ కృష్ణా బోర్డు కూడా సమర్థవంతంగా పనిచేయాలని చెప్పి మనం కోరుకుందాం. ఇక రేవంత్ రెడ్డి అనగానే అక్కడ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారితో సంబంధాలు ఉన్నాయని చెప్పి ప్రతిసారి కూడా ఆయన నీడ రేవంత్ రెడ్డి గారు వీరి గురువు వాళ్ళు అని చెప్పి బాగా వస్తాయి నిర్ణయాలు కూడా. అయితే ఢిల్లీ నుంచి, గత ఎన్నికల్లో అయితే అమరావతి నుంచి వస్తాయి డెసిషన్స్ అన్నారు, ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్నాయి అంటున్నారు. ఏంటి ఆత్మగౌరవం ఉన్న తెలంగాణలో ఇలాంటి పరిపాలన చెల్లుతుంది అంటారా? నిర్ణయాలు అయితే అంతిమంగా ఇక్కడే తీసుకుంటున్నారు కదా, ఇక్కడే తీసుకొని ఇక్కడే ప్రకటిస్తున్నారు. ఆ నిర్ణయాలు కూడా తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగానే ఉన్నాయి. అవి దాటినప్పుడు ఎందుకు ఇట్లా జరిగిందని మనం ఆలోచించాలి. ఏం వెనకకు పోనవసరం లేదు. కానీ ఇప్పటివరకు అయితే ఇది మొత్తానికి ఉన్నటువంటి ఇక్కడ అవసరాలకు తగ్గట్టుగానే నిర్ణయాలు జరుగుతున్నాయి. విద్యారంగ సమస్యలు, ధరణి సమస్యలు, తర్వాత కాళేశ్వరం కూలిపోయింది, దానికి కుంగిపోయింది, దానికి ఏం చేయాలి, వీటి మీదనే కదా ప్రభుత్వం దృష్టి పెట్టింది. అట్లాగే ఉద్యోగాల కల్పనకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలి. ఇవి మరి తెలంగాణ అవసరాలు, తెలంగాణ సమస్యలు కదా, వాటి మీదనే దృష్టి పెట్టి పనిచేస్తున్నారు కదా. అందులో నాకైతే ఏమీ తప్పు కనబడలేదు. అక్కడెక్కడన్నా తప్పులు దొర్లి ఇక్కడి ప్రాధాన్యతలను వదిలిపెట్టి ఇక్కడి అవసరాలను కాదని నిర్ణయాలు చేస్తే అప్పుడు అడగవలసి ఉంటుంది. కానీ అట్లాంటివి అయితే జరగలేదు, జరిగే అవకాశం కూడా కనబడతలేవు. కానీ ముఖ్యంగా అక్కడ ప్రతిపక్షానికి ఇక్కడ ముఖ్యమంత్రికి ఉన్న సంబంధాల మీద పలు అనుమానాలు ఉంటాయి కదా. అనుమానాలు ఆచరణలో వ్యక్తమైనప్పుడు అప్పుడు మనం తప్పుపట్టాలి. ఆచరణ మాత్రం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ఆచరణ చూసినప్పుడు తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యల మీదనే ఇవాళ వాటి పరిష్కారం కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి, వాటి కోసమే నిర్ణయాలు జరుగుతున్నాయి. వాటి వెనకాల ఇంకెవరో ఉన్నట్టయితే మనకి ఏ ఆధారాలు లేవు. పరిచయాలు ఉండటం వేరు, మిత్రులు ఉండటం వేరు. కానీ వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు, వీళ్ళు అమలు చేస్తారు అని అంటే మనం తప్పుపట్టాలి. అట్లాంటి పరిస్థితి అయితే లేదు తెలంగాణలో. ఇక మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన లేదా రాష్ట్ర సాకారం చేసుకోవడానికి కారణమైన మిలియన్ మార్చ్ కానీ సాగర్ హారం కానీ ఆ 3 ఇన్సిడెంట్స్ను కూడా మీరే దానికి నాయకత్వం వహించారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఇప్పటివరకు కేసీఆర్ గారు వాటిని వ్యతిరేకించారు అన్న ఒక భావన కూడా ఉంది ప్రజల్లో. ఆ రోజు ఆయన ఒప్పుకోలేదు అని చెప్పి, మరి ఆ 3 నాయకత్వం వహించిన మీరేమో ఇంకా అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లోనే ఉన్నారు. వ్యతిరేకించిన కేసీఆర్ గారు తెలంగాణకి జాతిపిత అయ్యారు. ఎలా? మిలియన్ మార్చిని ఆయన ఒప్పుకోలేదు, వద్దు. ఆయనే ప్రకటించండు. వాస్తవానికి ఆయనే ఏదో ఇంటర్మీడియట్ బోర్డులో అప్పుడు ఉద్యోగులు చేస్తున్న ధర్నాలో ప్రకటించండు. మనం కూడా చాలా దేశాల్లో ఇట్లా ప్రజలు పట్టణాల మీద రాజధాని నగరాలకు వచ్చి ఊరేగింపు తీసి ప్రభుత్వాల మీద ఒత్తిడి పెంచుతున్నారు. మనం కూడా 10 లక్షల మందితో హైదరాబాద్లో ఊరేగింపు తీయాలి, దాని పేరు మిలియన్ మార్చ్ అనుకుందామని చెప్పి ఆయనే ప్రకటించండి. చాలామంది ఆక్షేపణ తెలిపినారు. ముందు స్టీరింగ్ కమిటీలో చర్చ జరిగిన తర్వాత ప్రకటించాలి కదా, అట్లా ఏకపక్షంగా ప్రకటిస్తే ఎట్లా? సరే, మీరు చెప్పిన ప్రొసీజర్స్ పాటించలేదనేది వాస్తవమే, కానీ కార్యక్రమం అయితే మంచిది కదా, దాని విషయంలో భిన్నాభిప్రాయాలు ఎందుకు అని అంటే సరే ఫైనల్గా అందరు ఒప్పుకున్నాక దాని మీద ప్రచారం మొదలైంది. ప్రచారం మొదలయ్యి అమల్లోకి వచ్చిన తర్వాత ఆ సమయంలో దాన్ని ఆపుదామంటే ఇక చాలా చర్చ జరిగింది. అప్పుడు చివరాఖరికి మీరేమో పరీక్షలకు ఇబ్బంది కలగొద్దనే కదా మీరు అంటున్నది, మేము ఇబ్బంది కలగకుండా చేస్తాం, మీరు ఒప్పుకోవాలని చెప్పి మేము ప్రకటించి ఆ కార్యక్రమాన్ని చేసినాం. ఆ రోజు ప్రకటించకపోతే కార్యక్రమం జరిగి ఉండేది, రాష్ట్రం కూడా అంత తొందరగా వచ్చేది కాదు, సకల జనుల సమ్మెకు ఇబ్బంది లేదు. సాగరహారం విషయంలో మాత్రం మళ్ళీ అభ్యంతరాలే తెలిపినరు. హైదరాబాదులో హింస పెరిగిపోతుంది, ఉద్యమానికే నష్టమవుతుందని. తెలంగాణ ప్రజలు అట్లా హింసకు పాల్పడరనే విశ్వాసం ఉంది నాకు. వాళ్ళకి అర్థమూ ఉంది, హింస పెరిగితే ఏమవుతుందో తెలంగాణకు బాగా తెలుసు, అర్థమైంది. కాబట్టి ఆ సమస్య ఉండదు, దీన్ని నిర్వహిద్దామని మేము
మొత్తానికి పట్టుబట్టి ఆ కార్యక్రమాన్ని అయితే చేసినాం. ఆ కార్యక్రమం యొక్క ప్రభావం ఢిల్లీ మీద పడింది. వాళ్ళు కూడా ఆ రోజు కేసీఆర్ గారు రాలేదు, ఆయన రాకపోయినా ఇంతమంది పాల్గొన్నారంటే ఇంకా వాళ్ళు కూడా భాగస్వాములు అయితే దాంట్లో పాల్గొంటే ఇంకా ఎక్కువ మంది వచ్చేవాళ్ళు కదా అనే ఒక అభిప్రాయం ఢిల్లీలో కలిగింది. దాని కారణంగా ఆ రోజు వచ్చినటువంటి కదలికను చూసి చివరికి కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. రైట్. కానీ ఎందుకు ఆ క్రెడిట్ అని అనేది మీకు అదే జాతిపితగా వారయ్యారు కదా? ఇక జాతిపిత అనేది వాస్తవానికి తెలంగాణ వచ్చిందంటే తెలంగాణ ప్రజల వల్లనే. ఎవరమో ఒకలం మన క్రెడిట్ తీసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. జయశంకర్ లాంటి వాళ్ళు, తర్వాత 69 ఉద్యమకారులు, వాళ్ళు మలిదశ ఉద్యమానికి బీజాలు నాటింది వాళ్ళు. 85 నుంచి 93 దాకా వాళ్ళు చేసిన విస్తృతమైనటువంటి ప్రచారం, 96 దాకా ఆ ప్రచారమే తెలంగాణ ఉద్యమం తలెత్తటానికి కారణమైంది. ఆ తర్వాత 96 నుంచి అనేక ప్రజా సంఘాలు పుట్టి 96లో అవి విస్తృతంగా తెలంగాణ వాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకుపోయినాయి. అందులో తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, తెలంగాణ ఐక్యవేదిక ఇట్లాంటి సంఘాలు, తర్వాత అదేవిధంగా తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు, తెలంగాణ లిబరేషన్ ఫ్రంట్ అని ఉస్మానియాలో విద్యార్థులు పెట్టుకున్నది, ఇట్లాంటివి చాలా సంఘాలు పనిచేసి అవి తెలంగాణ వాదాన్ని గ్రామ గ్రామానికి తీసుకుపోయినాయి. అప్పుడు తెలంగాణ వాదం బలపడుతున్న విషయాన్ని గ్రహించి టీఆర్ఎస్ను కేసీఆర్ గారు ఏర్పాటు చేసినారు. ఆయన పాత్ర అక్కడి నుంచి మొదలవుతుంది. మొదటి దశలో ఆయన అనేక సార్లు ఒప్పుకున్నాడు, తెలంగాణ వాదులే లేకపోతే ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని ఊహించలేము మనం అని. కానీ తర్వాత ఏంటంటే మొత్తం నేను ఒక్కరినే చేసినా నేనే తెలంగాణ జాతిపితను అని. ప్రజల్లో మాత్రం భావన ఏంటంటే ఇప్పుడు అంకురార్పణ చేసింది ఈ తెలంగాణను సోయి రగిలించింది ఊరూరు తిరిగి జయశంకర్ గారే కదా, తెలంగాణకు జాతిపిత అంటూ ఉంటే అది జయశంకర్ గారే అని ఆ బిరుదును వాళ్ళ ప్రజలేమో జయశంకర్ గారికి ఇచ్చుకున్నారు. ఇక దాన్ని కేసీఆర్ గారిని జాతిపితగా చూపించడానికి టీఆర్ఎస్ తపన పడ్డది. కానీ అది ప్రజల దృష్టిలో మాత్రం అట్లా జాతిపితగా అనదలుచుకుంటే వాళ్ళందరి దృష్టిలో మొదట వచ్చేటువంటి పేరు జయశంకర్ గారి. నిజానికి తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారకులు ఎవరు అని అడిగితే దానికి సమాధానం చెప్పాలంటే తెలంగాణ ప్రజలే అని మనం చెప్పక తప్పదు. ప్రొఫెసర్ కోదండరామ్ గారితో మాట్లాడడానికి అనేక మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. ముందుగా ప్రసాద్ కేపీహెచ్బి నుంచి ప్రసాద్ గారు ఉన్నారు. కోదండరామ్ గారు ఒక్కసారి ప్రసాద్ గారితో మాట్లాడండి. ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్కారం ప్రసాద్ గారు. నమస్తే అండి కోదండరామ్ గారు సార్. సార్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 4 రోజులు అయితే బాగానే ఉన్నదండి. మరి శ్రీజీ గారు ఇవన్నీ సబ్సిడీలు అంటున్నారు కదా, అది ఇంకా ఉన్న కొద్దికి ఇక్కడ బడ్జెట్ లేదంటున్నారు. ఇవన్నీ మరి చాలా లోడ్ బడ్జెట్లు ఉందంటున్నారు. మరి ఇవన్నీ డెవలప్ చేస్తారా, మరి ఎట్లా అవుతుందండి రేవంత్ రెడ్డి గారికి అని నాకు సందేహం ఉందండి. కంటిన్యూ చేస్తారా లేకపోతే ఏమన్నా ఆపుతారా అనేది నాకు కొద్దిగా డౌట్ ఉంది. ఎందుకంటే ఎలక్ట్రికల్స్ లో 85,000 కోట్లు అంటున్నారు. ఇవన్నీ చాలా బడ్జెట్ లాస్ అంటున్నారు కదా. మరి ఈ కరెంట్ ఫ్రీ కరెంటు 200 యూనిట్ ఉంది, 2,500 రూపాయలు మహిళలకి, మరి ఇప్పుడు హ్యాండిక్యాప్ట్ వికలాంగులకి 1000 ఇవన్నీ అంటున్నారు కదా. వీటన్నిటికీ డబ్బులు ఉంటాయా, అది మధ్యలో ఏమైనా ఆపేస్తారా అని కొద్దిగా మాకు డౌట్ ఉన్నది సార్. అదొకటి. ఈ లంచాలు బాగా ఎక్కువైపోయింది సార్. అవన్నీ ఏది మండల ఆఫీసుల్లోనూ అయిపోయినాయి, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అయిపోయినాయి. మరి ఇప్పుడు ఈ కార్పొరేటర్లు కూడా బాగా దొంగలైపోయిందండి. ఇక్కడ బాగా ఒకరు కోట్లు సంపాదించదండి. ల్యాండ్ కబ్జా చేసి గవర్నమెంట్ ల్యాండ్ అంతా మరి ఘోరంగా ఉన్నాయి సార్. మరి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో చూడాలి. ఇప్పుడు ఈ 4 రోజుల వరకు వస్తే పర్వాలేదు, కానీ మరి భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో ఏందో నాకు కొంచెం డౌట్ ఉందండి. కొంచెం క్లియర్ చెప్తే నాకు బాగుంది. కానీ ఇప్పుడు ఇక్కడ వారు లేవనెత్తిన దాంట్లో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి బడ్జెట్ లోటు ఉంది కదా, వాస్తవమే. పోయిన ప్రభుత్వము విచ్చలవిడిగా అప్పులు చేసింది. అప్పులు చేసి పోనీ ఏదన్నా నిర్మాణాత్మకంగా ఉపయోగించారా అంటే అదే లేదు. వాళ్ళు చేసినటువంటి దుబారా వల్ల మొత్తానికి నిధులు ఇవాళ కొరత ఏర్పడింది. ఇవాళ అందుకనే ఇది ఎట్లా అనేది ఒక భయం అయితే అందరికీ ఉంది. నాకు కూడా అట్లాంటి భయాలు ఉన్నాయి. కానీ నేను చాలామందిని రిటైర్ అయిన
అధికారులను, ఇప్పుడు పనిచేస్తున్న వాళ్ళను, ఆర్థిక శాస్త్రవేత్తలను కలిసి మాట్లాడినా. చాలామంది ఏమన్నారంటే మీరు అంతగా భయపడవలసిన అవసరం లేదు, తెలంగాణకున్న ఒక వరం ఏంటంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములు, వీటిల్లో చాలా వాటిని ఆక్రమించుకున్నారు. ఈ ఆక్రమించుకున్న జాగాలను కనుక మళ్ళీ మనం వెనక్కి తీసుకొని వాటిని జాగ్రత్తగా వేలం వేస్తే ఈ మొత్తం ఖర్చులకు కావలసినంత డబ్బులు మనకు వస్తాయి, ఇబ్బంది ఉండదు అని మాట. తర్వాత కొన్ని కొత్త రకాలుగా కొన్ని ట్యాక్సెస్ను కూడా కొన్ని ఆలోచించాలి, ప్రజలకు భారం కాకుండా, అది కూడా ఒకటి చాలా అవసరము అని. ఇట్లాంటివి కనుక చేయగలిగితే ప్రాజెక్ట్స్ యొక్క అమలును కూడా చాలా జాగ్రత్తగా ఒకటి తర్వాత ఒకటిగా మనం తీసుకొని వస్తే వాటికి మనం ఇబ్బంది లేకుండా మొత్తానికైతే అన్ని కార్యక్రమాలను అమలు చేయవచ్చు అనేటువంటి భరోసా వాళ్ళు ఇస్తున్నారు. అదొకటి నా దృష్టిలో జాగ్రత్తగా అమలు చేయవలసిన అవసరం ఉంది. ఇక రెండవది ఏంటంటే అవినీతికి సంబంధించి ప్రత్యేకించి ఇప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ అవినీతిని రూపుమాపాలనేదే. పోయిన ప్రభుత్వం ఏం చేసిందంటే అసలు సర్కారు సొమ్ము అంటే వాళ్ళకు లెక్క లేకుండా పోయింది. అది ప్రజల కోసం ఖర్చు పెట్టాలి కానీ ఆ సొమ్మును అడ్డగోలుగా సొంత ప్రయోజనాల కోసం వాడుకొని ఆస్తులను పెంచుకున్నారు. ఆ అంశాలను కూడా వెలుగులోకి తెచ్చి వాటిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటి మీద ఇంకా చర్యలు ఎట్లా మేము తీసుకుంటాం, ఖచ్చితంగా ఎంక్వైరీలు జరుగుతున్నాయనే మాట ప్రభుత్వం చెప్తా ఉన్నది. కాబట్టి అవి కొంత తగ్గుతాయని, ఖచ్చితంగా ప్రభుత్వము సమర్థవంతంగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని మాత్రం నేను చెప్పగలను. అందుకని భయం అయితే అవసరం లేదు. కాకపోతే కొంత ఇప్పుడు ఎట్లాగైతే క్రమశిక్షణతో పనిచేస్తున్నారో అదే రకంగా పనిచేయటం మొదలు పెడితే ఈ సమస్యలకు పరిష్కారం అయితే దొరుకుతాయి. రైట్. ఇక రవీందర్ రెడ్డి గారు ఉన్నారు మేడ్చల్ నుంచి. రవీందర్ రెడ్డి గారు, కోదండరామ్ సార్తో మాట్లాడండి. నమస్తే రవీందర్ రెడ్డి గారు. సార్ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్ నాయి, కొంచెం దయచేసి ఆన్సర్ చేయండి. ఒకటి, మీరు అన్నారు తెలంగాణకు నీళ్లు రాలేదు అని అన్నారు కదా, 3 కోట్ల టన్నుల వడ్లు ఎట్లా పడినాయో కొంచెం చెప్పండి. రవీందర్ రెడ్డి గారు చెప్పండి. రెండో ప్రశ్న, 2009లో కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు కాంగ్రెస్ తెలంగాణ డిక్లేర్ చేసింది కదా, అప్పటి వరకు మీరు ఎక్కడున్నారు ఉద్యమంలో? కేసీఆర్ ను తక్కువ చేయడానికి మీరు ఎందుకు తహతహపడుతున్నారు? మూడోది సార్, చెప్పండి రవీందర్ రెడ్డి గారు. మూడోది సార్, మీరు మాటిమాటికి కేసీఆర్ మీద విషయం చెప్తున్నారే, మరి ఇప్పుడు మీరు ఆంధ్ర వాళ్ళ లాబీతో కౌగలించుకుంటున్నారు కదా, రేపు తెలంగాణకు నష్టం అయితే మీరు బాధ్యత వహిస్తారా? ఇప్పుడు మొట్టమొదట ఆఖరి ప్రశ్నతోనే మొదలు పెడదాం. ఇప్పుడు తెలంగాణ కోసము నిలబడ్డం, కలబడ్డం, కొట్లాడినాం, ఎక్కడున్నారు మీరు అనే మాట కూడా వస్తుంది. మేము మొట్టమొదట తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ కార్యక్రమాలు చేసినప్పుడు పుస్తకాలు ఆవిష్కరించిన, సభలు పెట్టిన, సమాచారం తీసుకొచ్చిన దాంట్లో మేము కూడా కొంత పాలు పంచుకొని ఆ సమాచారాన్ని పంచే ప్రయత్నం చేసినాం. తర్వాత యూనివర్సిటీల్లో సెమినార్లు అయినాయి, వాటిల్లో కూడా పాల్గొన్నాం. 96 నుంచి తెలంగాణ పైన ఇక విస్తృతంగా కార్యక్రమాలు పెరిగినాయి. అప్పుడు ప్రతి మీటింగ్లో ఏదో ఒక దగ్గర తెలంగాణ వాదాన్ని వినిపించడానికి మేము మా వంతు పాత్ర చాలా సీరియస్గా నిర్వహించటమే కాక 2000 సంవత్సరం అప్పటికి వార్త అప్పుడే బాగా వచ్చి చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తున్నది. సంపాదకులుగా రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారు ఈ సమస్యలపైన వ్యాసాలు రాయటానికి అవకాశం కల్పించారు. విస్తృతంగా రాసినాం. ఐక్య వేదికలో తెలంగాణ వ్యాపితంగా ప్రచార సభలు పెట్టినాం. 2004లో విద్యావంతుల వేదిక పెట్టి 2004లో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో కమిటీలు వేసి గ్రామస్థాయి దాకా కమిటీలను విస్తరించి తెలంగాణ సాధన కోసం ఒక విస్తృతమైనటువంటి కార్యక్రమాలు జరిపినాం. ఇవన్నీ కూడా ఉన్నాయి, సాక్ష్యాలు కూడా ఉన్నాయి, కావాలంటే చూపిస్తాం. తర్వాత జేఏసీగా పనిచేసింది తెలుసు. రెండవది, కేసీఆర్ మీదేం విషయం కట్టలేదు, ఆచరణ మీద మాత్రమే జరుగుతున్న తప్పుల మీద మాత్రమే మాట్లాడుతున్నాను తప్ప కేసీఆర్ మీద వ్యక్తిగతమైన వ్యతిరేకత లేదు. ఇది నేను స్పష్టంగా చెప్పదలిచిన. వాస్తవానికి జరిగింది ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి సంబంధించి
ఎంతైతే చేయవచ్చునో అంత చేయలేకపోయాను. తెలంగాణ ఉద్యమంలో మొత్తం ఆయనే చేసిండు అనేది కూడా నేను అంగీకరించాను. ప్రజలందరూ కూడితే అనేక మంది పిల్లలు ప్రాణాలు త్యాగం చేసి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోతే ఇవాళ తెలంగాణ అనేది ఏర్పడ్డది. మేము చెప్పేది ఏంటంటే ఈ పాత్రను గురించి ఎంత చెప్తామో ప్రజల పాత్రను అంతకంటే ఎక్కువ చెప్పాలనేదే నేను ఇవాళ ప్రధానంగా వాదిస్తున్నా. అదేదో ఆయనని ఎత్తి చూపటమో ఇంకొకటో కాదు. మూడవది ఏంటంటే తెలంగాణ వడ్లు ఎట్లా పండినాయి అంటే వాస్తవానికి మంచి వర్షాలు పడి వడ్లు పండినాయండి. ఎక్కడి నుంచి నేను ఇవాళ సీరియస్గా ఇంకో మాట అడుగుతున్నా. పోయిన 4-5 సంవత్సరాల ఈ ప్రతి ప్రభుత్వము ఆ వ్యవసాయానికి సంబంధించి కానీ దీనికి సంబంధించి కానీ గణాంకాలు విడుదల చేస్తుంది. యాన్యువల్ ఇయర్ బుక్ కూడా తీసుకొస్తుంది ప్రభుత్వం. ఇవేవి కూడా ప్రభుత్వం తీసుకురాలి. యాన్యువల్ ఇయర్ బుక్స్ వస్తాయి. తర్వాత చిన్న నీటిపారుదల విషయాలపైన గణాంకాలు విడుదల చేస్తారు. ఇవేవి కూడా 5 సంవత్సరాలుగా తేలేదు. పారిశ్రామిక రంగం పైన ఇయర్ బుక్స్ వస్తాయి, అవి కూడా నిలుపుదల చేసిండ్రు. కారణం ఏంటిది? మీరు ఇవన్నీ బయటపెట్టి ఉంటే ఇలా వాస్తవాలు మీకే తెలిసి ఉండేవి. పంటలు పండినాయి, అదృష్టం కొద్దీ వానలు బాగా పడ్డాయి. కొంత ఎక్కడ దేవాదుల నుంచి వచ్చిన కొన్ని నీళ్ళు, కాళేశ్వరం తర్వాత కొంత ఒక 50 టీఎంసీలు తీసుకొచ్చిండ్రు. ఈ 50 టీఎంసీలు ప్రధానంగా మనకు జనగామ ఆ అవతల మనకు సూర్యాపేట కానీ తుంగతుర్తి నియోజకవర్గాల్లో అక్కడక్కడ చెరువులు నింపటం వల్ల కొంత ప్రయోజనం కలిగింది. కల్వకుర్తి దాని నుంచి అక్కడక్కడ చెరువులు నింపటం వల్ల ప్రయోజనం కలిగింది. ఇది తప్ప ఇంకెక్కడ కూడా గవర్నమెంట్ ప్రాజెక్టులు ఇవ్వలేదు. గ్రౌండ్ వాటర్ పెరిగింది, అక్కడక్కడ చెరువులు నిండినాయి. నేను చెప్పిన ప్రత్యేకంగా ఈ 3 ప్రాంతాల్లో మొన్ననే గవర్నమెంట్ అంగీకరించింది కదా. కాళేశ్వరం ద్వారా మేము ఇచ్చింది 50 టీఎంసీలే, దానివల్ల 100 అనుకుంటా 100 టీఎంసీలే. 5 ఏళ్ల పాటు మేము ఇచ్చింది 100 టీఎంసీలే. ఈ 100 టీఎంసీల వల్ల పారినది 95,000 97,000 ఎకరాలని వాళ్ళే ఒప్పుకున్నారు కదా. కాబట్టి ఇది 5 ఏళ్ల క్రమంలో జరిగినటువంటి పారకం ఇది. కాబట్టి ఇవన్నీ వాస్తవాలు కళ్ళ ముందు కనబడతా ఉంటా అంటే మనం కూడా ఒకవైపు నిలబడి మాట్లాడటం కాదు. వాస్తవంగా కేసీఆర్ గారు ఒక పాత్ర పోషించరు, రాజకీయ ముఖంగా నిలిచిండ్రు, కాదని అంటలేం. రాజకీయ ముఖంగా నిలిచి గెలిచిన తర్వాత తెలంగాణ పెద్ద మనిషిగా తెలంగాణ అభివృద్ధి కోసం ఎంత కృషి చేయవలసి ఉండేనో అంత చేయలేదు. ఎంత ప్రజాస్వామిక స్ఫూర్తితో తెలంగాణ కోసం కొట్లాడినామో వాస్తవానికి జరిగింది ఏంటంటే ఆయన అంతర్నిరంకుశంగా మారిపోయి ఈ మొత్తం తెలంగాణ ప్రజాస్వామిక స్ఫూర్తికి తూట్లు పొడిచిండు. ఇంతమందిని కొట్లాడినాం కదా, అందరికీ ఒక గుర్తింపు ఇస్తే పోయేదేముండే. మనం జరిపినటువంటి ప్రధాన ఉద్యమ ఘట్టాలను వాటిని మనం ఒక పండుగగా జరుపుకుంటే వచ్చే నష్టమేముండే. ఇంకా అమరవీరుల కుటుంబాలకు 10 లక్షలు ఉద్యోగంతో పాటు మిగిలిన కుటుంబ సభ్యులకు ఇల్లు, తర్వాత కొంత భూమి, అన్నిటికంటే మించి వాళ్ళకు గుర్తింపు సర్టిఫికెట్ ఇస్తే ఎంత లాభం జరిగేది. ఇవన్నీ కూడా మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఉట్టి అక్కస్ కాదు, మేము ఎప్పుడూ అట్లాంటి అక్కసును ప్రదర్శించలేదు. తప్పు జరుగుతున్నప్పుడు తప్పన్నాం, మంచి చేస్తున్నప్పుడు దాని గురించి మేము ఎక్కడ కూడా విమర్శలు చేయలేదు. ఇవి మీరు గ్రహించండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇప్పుడు కూడా తెలంగాణకు నిబద్ధతతో కట్టుబడి ఉన్నాం. తెలంగాణకు లాభం చేసే పనులైతే మేము హర్షిస్తాం. తెలంగాణకు నష్టం జరిగే పనులుంటే తప్పకుండా అడ్డుకుంటాం. ఇప్పుడు ఈశ్వర్ ఉన్నారండి. ఈశ్వర్ గారు మేడం నమస్తే. నమస్తే. కోదండరామ్ సార్తో మాట్లాడండి. మేడం నమస్తే సార్. నమస్తే. నమస్తే ఈశ్వర్. ఈశ్వర్ గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించేసేయండి. తెలంగాణ పాత్రలో మీరు ఎంతో పెద్ద ఎత్తున నమస్తే సార్. తెలంగాణ పాత్రలో పెద్ద ఎత్తున మీది ప్రొఫెసర్ తెలంగాణ పాత్రల రావడానికి ప్రొఫెసర్లే కానీ ఉద్యమకారులే కానీ మేధావులే కానీ కానీ తెలంగాణ పాత్ర 69 నుంచి మీకు అంత అనుభవం ఉండి కొట్లాడి తెచ్చి తెలంగాణ రాకేసు చేతిలో పెట్టడం జరిగింది. ఆ పెట్టిన ఈ 10 ఏళ్ల పాలనలో మీరు ఈ 10 సంవత్సరాల తెలంగాణ కేసీఆర్ కు చేతులు పెట్టి కేసీఆర్ ను 10 ఏళ్ళు ఎప్పుడు నిలదీయడమే జరిగింది. ఆ నిలదీయడంలో
మళ్ళా భూమిక పాత్ర పోషించడం జరిగింది. కోదండరామ్ రెడ్డి గారికి ప్రత్యేక పాత్ర ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కంగ్రాచులేషన్ మీకు అడ్వాన్స్ గా రేవంత్ రెడ్డి సమక్షంలో కేబినెట్ లో మీకు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి విద్యాశాఖకు మంత్రి గిట్లా వస్తే మీరు ప్రజలకు ఏం చేయాలనుకుంటారు, విద్యార్థులకు ముఖ్యంగా విద్యార్థులకు ఏం చేయాలనుకుంటారు? ఇప్పుడు మీరు ఆ క్యాబినెట్లకు వస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ మీరు వ్యతిరేకంగా పోరాడి ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని, ఎందుకంటే బాధ్యతలు అవుతారు కాబట్టి మిమ్మల్ని ప్రశ్నిస్తారు కాబట్టి మీ పాత్ర ఏమి, ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? తప్పకుండా బాధ్యత నెత్తినబడ్డప్పుడు మనం వదిలిపెట్టడానికి వీల్లేదు కదా. అందుకని ఏదన్నా అవకాశం దొరికితే, నిర్ణయాలు తీసుకునే అవకాశం దొరికితే తప్పకుండా ప్రజలకు మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటాం. ఇవాళ తెలంగాణ విద్యారంగానికి ఉండే ప్రధాన సమస్య ఏంటంటే కావలసినంతమంది సిబ్బంది లేరు. ఆ సిబ్బందిని సమకూర్చాలి. 2, వసతులు పూర్తిగా దెబ్బతినిపోయినాయి. 10 ఏళ్ళు సంపూర్ణంగా నిర్లక్ష్యం చేయటం వల్ల వాటిని పునరుద్ధరించాలి. ప్రభుత్వ స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, యూనివర్సిటీలకు కానీ గౌరవ ప్రతిపత్తులను పెంచాలి. అక్కడ మంచి చదువు దొరుకుతుందనేటువంటి విశ్వాసాన్ని కలిగించాలి. 4వది ఏంటంటే మామూలుగా ఇప్పుడు చెప్తున్నటువంటి విషయాలతో పాటు ఆధునికమైనటువంటి అభివృద్ధి జరిగింది. చాలా కొత్త విషయాలు కూడా చాలా చోట్ల శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. వాటిని కూడా విద్యార్థులకు తెలియజెప్పాలి. వాళ్ళ వీటితో పాటు నైపుణ్య స్థాయిని పెంచడానికి కూడా ప్రయత్నాలు జరగాలి. ఏదన్నా వాళ్ళకు వాళ్ళు పని చేసుకొని బతికే పరిస్థితి వాళ్ళకు రావాలి. ఇవన్నీ ప్రయత్నాలు ఇవాళ మనం చేయగలిగితే మన దగ్గర విద్యా వ్యవస్థ బలపడుతుంది. తక్కువ ఖర్చుతో ఉచితంగా విద్య చెప్పడానికి అవకాశం కలుగుతుంది. ఆ ప్రయత్నాన్ని సీరియస్గా చేద్దాం. గవర్నమెంట్లు ఉంటామా లేదా అనేది వేరే విషయం, కానీ పని మాత్రం చేయటానికి పూనుకుంటామని సందర్భంగా హామీ ఇస్తున్నాం. సరస్వతి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. సరస్వతి గారు కోదండరామ్ సార్తో మాట్లాడండి. సరస్వతి, నమస్తే అమ్మా, చెప్పండి. మీరు నీళ్లు నిధులు నియామకాలను మన తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం కదండి. అయితే కేసీఆర్ ని వ్యతిరేకించి మీరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు కదా. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు అవుతాయని మీకు నమ్మకం ఉందా అండి? ఇప్పుడు కొన్ని అమలు అవుతున్నాయి, కొన్నింటి అమలు కోసం అప్లికేషన్లు తీసుకున్నారు. అవి కూడా మా దగ్గర నిధులు ఎన్ని ఉన్నాయి, మన రాష్ట్రం పరిస్థితి ఏంటి? మీరు ఒక ప్రొఫెసర్, మామూలు సాధారణ వ్యక్తి కాదు. మీరు అవన్నీ బేరేజ్ వేసుకొని చేస్తారనే గ్యారంటీ మీకుందా? రైట్, సరస్వతి అయిపోయిందమ్మా ప్రశ్న. సరస్వతి గారు మీ ప్రశ్న అయిపోయిందా? అదే నాకు ఆన్సర్ చెప్పలేదు. చెప్తారు, అదే మీ చెప్తాను, ప్రశ్న పూర్తయినాక చెప్తారు. ఓకే. అంటే ఇప్పుడు ఆర్టీసీలో నిధులే లేవు, ఆర్టీసీ నష్టాల్లో ఉంది అని చెప్తున్నారు. ఇప్పుడు ఫ్రీ అని చెప్పారు. ఫ్రీ అని చెప్పిన తర్వాత మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఒక స్టాప్ దగ్గర కూడా బస్సు ఆపట్లేదు, అందులో ఒక్క దగ్గర సీట్ ఉండట్లేదు, మొత్తం నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి ఇది ఇలాగే కొనసాగితే ఇది కరెక్ట్ గా అమలవుతుంది అంటారా? రైట్ సరస్వతి గారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఏ గవర్నమెంటు వల్ల ఏ గవర్నమెంటు విధానాల వల్ల నష్టాలు జరిగినాయో ముందు ఆ నష్టాల గురించి అయితే మీరు మాట్లాడాలి కదా. దాంట్లో జరిగిన లోపాలను అయితే అర్థం చేసుకోవాలి కదా. రాష్ట్ర ప్రభుత్వం కూడా అసెంబ్లీలో ఒక శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది. ఆ శ్వేతపత్రం అప్పులెన్ని, ఆస్తులెన్ని, వస్తున్న ఆదాయం ఎంత అని సంపూర్ణంగా వివరాలన్నింటినీ ప్రకటించింది. అత్యధికంగా నిధులతో కట్టినటువంటి కాళేశ్వరం పరిస్థితిని సమీక్షించింది. చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏంది, రాష్ట్రానికి ఒక 17,000 కాళేశ్వరం కోసమే ఇవాళ పైసలు కట్టవలసిన అవసరం ఉందని పత్రికల్లో వార్తలు కూడా వస్తున్నాయి. అందువల్ల ఒక అనుమానం అయితే ఉంది, నిధులు ఉన్నాయా లేవా అనేది. దానికోసం కొంత ప్రణాళికాబద్ధంగా పనిచేసి కొంత ఆదాయాన్ని పెంచుకోగలిగితే, ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకొని కొంత అమ్మగలిగితే అప్పుడు ఈ ప్రభుత్వ ఆదాయం అనేది పెరుగుతుంది. చాలా సమస్యలను పరిష్కరించుకోవటానికి ఒక అవకాశం ఉంటుంది. కొన్ని రంగాలలో బాగా సంపన్నులై ఉన్నటువంటి వాళ్ళ మీద కొంత ఒక 1% మనం పన్ను వేయగలిగినా చాలు, దానివల్ల వచ్చే ఆదాయం కూడా పెరుగుతుంది. ఇవన్నీ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక కాంట్రాక్టర్కు 1,00,000 కోట్లు నిధులు ఖర్చు పెట్టి లాభం చేస్తే మనకు అభ్యంతరం కలుగుతలేదు. కానీ మహిళలకు ఉచితంగా బస్ ప్రయాణం అనేసరికి దుబారా కాదా అని అడుగుతున్నాం.
మనం పూర్తిగా నిధులను దుర్వినియోగం చేసి విచ్చలవిడిగా వెదజల్లి నీళ్లు రాకపోయినా కొంతమంది కాంట్రాక్టర్లకు మిషన్ భగీరథ పేరుతో మేలు చేస్తే మనకు అభ్యంతరం లేదు, వాళ్ళు తినిపోతే తినిపోవచ్చుగాక. కానీ ఇవాళ ప్రజలకు లాభం చేద్దామని ప్రయత్నం చేసేసరికి అభ్యంతరాలు ఎందుకు రావాలి? నిజంగా ఇవాళ మహిళలకు ఉండేటువంటి ఈ బస్ సౌకర్యం వల్ల కలుగుతున్న లాభం ఏంటంటే, ఒకటి పనికి చిన్న చిన్న పనులు చేసుకుంటూ వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేయటానికి 50-100 రూపాయలు ప్రతిరోజు ఖర్చు పెట్టేది, అవి మిగులుతున్నాయి ఇవాళ. రెండు, ఒక బ్యాంక్ అకౌంట్ చూసుకోవాలంటే పైసలు లేక పొదుపు సంఘం తరఫున అందరి తరఫున ఒక మహిళను పంపించేది. ఇప్పుడు అందరూ పోయి నమ్మకంగా అసలు ఏం జరిగిందని లెక్కలు చూసుకొని రాగలుగుతున్నారు. ఏదన్నా తల్లిగారింటికో బంధువుల దగ్గరికో పోవాలంటే ఖర్చులు ఎందుకులే అనుకున్న వాళ్ళు ప్రయాణం చేసి రాగలుగుతున్నారు. నష్టం జరగట్లేదు కదా, వాళ్ళకుండే ఆత్మస్థైర్యం పెరుగుతున్నది, వాళ్ళ ఆదాయ భద్రత కలుగుతున్నది. ఇవాళ ప్రభుత్వం చేసే చాలా స్కీములు కూడా అటువంటివే. దాన్ని మనం ఇవాళ దానికి వచ్చేసరికి ఇవాళ మనకు అభ్యంతరాలు ఉన్నాయి. పైసలు ఎక్కడి, నువ్వు ఏడికెళ్ళి తెచ్చి పెడతావు, ఇది వృధా కాదా అంటున్నాం. మరి మామూలుగా 40,000 కోట్లతో ఖర్చు అయ్యేటువంటి అయిపోయేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును 1,25,000 కోట్లకు పెంచినప్పుడు ఎంత వృధా అయిందమ్మా? ఆ ఒక్క ప్రాజెక్టును కనుక జాగ్రత్తగా ప్రభుత్వం వృధా లేకుండా కట్టి ఉంటే ఇవాళ తెలంగాణలో ఏ ఒక్క సమస్య వచ్చేది కాదు. మొత్తం మిషన్ భగీరథను నీళ్లు ఉన్నటువంటి గ్రామాల్లో మీరు గెలకకండి, ఉన్న వ్యవస్థను ఉపయోగించండి. ఏదైతే మీరు కొత్తగా వ్యవస్థ తేవాలనుకుంటున్నారో నీళ్ళ లేని గ్రామాలకే పరిమితం చేయండి. అందుకోసం 1,600 కోట్లు 2,000 కోట్లు సరిపోతాయని చెప్పి ఇంజనీర్లు చెప్పినా కాదని 50,000 కోట్లు దుర్వినియోగం చేసిన ప్రభుత్వం మనం అడుగుతలేం. కానీ ఒక మహిళలకు ఉచిత బస్సు పెడితే ఎంత వృధా అంటున్నాం. వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి, 1000 మంది మహిళల ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి, ఆదాయ భద్రతను కల్పించడానికి తీసుకునే చర్యల పట్ల మనకు సానుభూతి లేదు. ఎవరు ఈ లాభపడాలి? ప్రభుత్వ సొమ్ముతో ప్రజలు లాభపడాలి. ఒక్క 75,000 కోట్లు మనం కనుక దుర్వినియోగం కాకుండా జాగ్రత్త పడి ఉంటే, మిషన్ భగీరథ పేరుతో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు కాకుండా జాగ్రత్త పడి ఉంటే ఇవాళ ఈ సమస్య లేదు కదా. లాభపడ్డది ఎవరు? గుప్పెడు మంది కాంట్రాక్టర్. మిషన్ భగీరథ మీరు తీయండి, ఇవాళ చెప్తున్నారు. మీరు నిర్మించిన ఏమో పైపులు టపటపా పలిగిపోతున్నాయి, పాత యంత్రాంగం ఏమో కావాలని దాన్ని కుప్పగూల్చారు. పాతవి నీళ్లు రావు, కొత్త దాంతో నీళ్లు సప్లై చేయలేము. ఈ ఎండాకాలం ఎట్లా గడవాలనేటువంటి పరిస్థితి ఇవాళ చాలా చోట్ల దాపురించింది. నువ్వు నీళ్ళు ఇయ్యలేదు, కాళేశ్వరం నుంచి ఇయ్యలేదు, దీని నుంచి ఇయ్యలేదు, నిధులు దుర్వినియోగం చేసినావు, గుప్పెడు మంది కాంట్రాక్టర్ల జేబులు నింపినావు, నాయకులకు లాభం చేసినావు. అదే దుబారాగా కనబడతలేదు. ఒక పేద ప్రజలకు, మహిళలకు ఉచితంగా ఏదన్నా చేస్తే ఇది ఎక్కడికి వెళ్ళి వస్తాయండి పైసలు? వృధా కావా అనేటువంటి మాట అడుగుతున్నాం. మనకు ఒక వివక్షత ఉంది సాధారణ ప్రజల పట్ల, డబ్బున్న వాళ్ళ పట్ల ఒక ప్రేమ ఉంది. ఈ ప్రేమ ఉన్నప్పుడు, వివక్షత ఉన్నప్పుడు విషయాలన్నీ కూడా తప్పుగానే కనబడతాయి. పాతది కొంత మంచిగా కనబడుతుంది, కొత్తగా ప్రజల కోసం జరుగుతున్న ప్రయత్నాలన్నింటిలో లోపాలు కనబడుతుంటాయి. రైట్. చివరిగా ఓయూ నుంచి దశరథ్ ఉన్నారండి. దశరథ్ గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మీ స్టూడెంట్ సార్ నిజంగా. బాగున్నారా? సార్ బాగున్నారు సార్. బాగున్నారు సార్. అంతా మంచి. చెప్పు సార్. ఏం లేదు సార్, 2 క్వశ్చన్లు సార్. కొన్ని సందేహాలు ఉన్నాయి సార్. ముఖ్యంగా ఈరోజు విద్యార్థులను, నిరుద్యోగులను, వారి యొక్క అవసరాలను వాడుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సార్. ఫస్ట్ క్యాబినెట్ లోనే డిఎస్సిని అనౌన్స్ చేస్తామన్నారు, నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు సార్. అది ఇయ్యలేరు. తర్వాత ప్రభుత్వం వచ్చి 40 రోజులు గడుస్తున్నా ఇద్దరు కూడా విద్యాశాఖకు మంత్రి లేరు. గతంలో మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించినట్టే ఈ ప్రభుత్వాన్ని కూడా వ్యతిరేకిస్తారనుకోవచ్చా? లేదంటే అధికారం ఉన్నా అనేసి అధికార పార్టీకి సపోర్ట్ గా ఉంటారనుకోవచ్చా? మరి అదే కాకుండా ఉద్యమకారులకు 250 గజాలు ఇల్లు జాగాలు ఇస్తున్నారు సార్. వాటి యొక్క విధి విధానాలు ఇప్పటి వరకు కూడా చెప్పలేదు సార్. దీని మీద ఎటువంటి క్లారిటీ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు సార్. ఇప్పుడు ఇది నెల రోజులే దశరథిని సంశయాలను వ్యక్తం చేస్తున్నాము. ఎవరైనా కానీ నా స్టూడెంట్ కాబట్టి అడిగితే నాకు కూడా సంతోషమే. అయితే అంటే విషయం ఏంటంటే,
ఇప్పుడు ఇంతకాలం కేసీఆర్ ఉంటే ఇది అడగలేకపోయినాం, అడగాలంటే కూడా వెనక ముందైనా చాలా చోట్ల ఈ కేసులు పెడతారనే భయానికి నోరు మూసుకొని కూర్చున్నాం. ఇప్పుడు అడగగలుగుతున్నాం. నేను అనుకోవటం ఏంటంటే మార్పు ఏమొచ్చింది తెలంగాణలో అంటే అదే నా దృష్టిలో చాలా కీలకమైన మార్పు, చాలా పెద్ద మార్పు, మామూలు విషయం కాదు ఇది. ఇంతమంది నిర్భీతిగా ఇవాళ ప్రభుత్వాన్ని నువ్వు చేస్తావా లేదా అని అడగగలుగుతున్నాం. ఇది పెద్ద మార్పు. రెండవది నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము ఒక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరగాలని చెప్పి అనుకున్నాం. ఉన్నవాళ్ళు రాజీనామా చేసిండ్రు, గవర్నర్ ఆమోదానికి సమయం పట్టింది. ఇప్పుడు కొత్త వాళ్ళని తెచ్చి నింపాలి. ఆ వచ్చినటువంటి వ్యక్తుల పట్ల విశ్వాసం ఉండాలి. రెండు, వాళ్ళు ఖచ్చితంగా టీచర్ పోస్టులు ఖాళీ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించిండ్రు. 20,000 ఎంతో పేపర్లో వస్తున్నది, అది మేము వేస్తామని. కానీ మొదలు జరగవలసింది ఏంటంటే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన. అది జరుగుతుంది, ఆ మార్పు కూడా జరుగుతుంది. అది తప్పకుండా చాలా కీలకమైనటువంటి అంశం. మూడవది ఏంటంటే ఇప్పుడు మనం చూడవలసింది, ఇంతకాలం నిధుల దుర్వినియోగం వల్ల జరుగుతున్న సమస్యలు ఉన్నాయి, వాటిని కూడా మీకు ఒకటొకటిగా పరిష్కరించుకోవాలి. అప్పటికి కూడా నెల రోజుల్లో ఎన్ని రకాలుగా మార్పు కోసం ఒక ప్రయత్నం జరుగుతున్నది. మీరు అడుగుతారా అంటే ఖచ్చితంగా మేము అప్పుడు తెరాసతో కలిసి పనిచేస్తే మాత్రం అడగలేదా? ఇప్పుడు కూడా తప్పు అన్నప్పుడు జరిగినప్పుడు తప్పనే చెప్పాల్సి వస్తుంది. ఉప్పు జరిగితే ఉప్పనే చెప్తాం కదా ఎవరమైనా. దానికి ఎందుకు పాల్గొనే అవకాశం దొరికితే నేరుగా మార్పు సాధించుకోవటానికి మాట ముచ్చడి ద్వారా ప్రయత్నం చేస్తాం. ఒక విశ్వాసం ఏంటంటే కొంత సంభాషణకు అవకాశం ఉన్నది కదా, సంభాషణకు అవకాశం ఉన్నప్పుడు సంభాషణ ద్వారా పరిష్కరించుకుంటాం. ఇవాళ దొరుకుతున్నది అదే అవకాశం. ఆ అవకాశాన్ని తప్పకుండా మేము కేసీఆర్ గెలిచినప్పుడు కూడా మన తెలంగాణ మన ప్రభుత్వం కాబట్టి మనం ఓపిక పట్టాలనే అనుకున్నాం. ఎప్పుడు కూడా బయటపడి విమర్శ చేయాలనే ఆలోచన లేదు. కానీ చిన్న సూచనలకు కూడా ప్రభుత్వం ఎప్పుడైతే దాడికి దిగిందో అప్పుడు మేము ఉన్న విషయాల మీద గట్టిగా మాట్లాడక తప్పని పరిస్థితి. ఇప్పుడు అట్లా లేదు. ఏదన్నా ఉంటే చెప్తున్నాం, మాట్లాడుతున్నాం, అవును ఆలోచిద్దాం, దీనిపైన పరిష్కారాలు వెతుకుదామని అంటున్నారు కాబట్టి ఒక ప్రయత్నం అయితే సీరియస్గా చేయవలసి ఉంటుంది, మద్దతుగా కదలవలసి ఉంటుంది. అవన్నీ చేస్తాం. అప్పటికి ఒక న్యాయం జరుగుతుంది అనేటువంటి విశ్వాసం నేను ముందే చెప్పిన ఎందుకుంది అనేది. ఢిల్లీ వాళ్ళ ఆలోచన విన్నాం, ఇక్కడి వాళ్ళ ప్రయత్నాలు చూస్తున్నాం కాబట్టి కొంత విశ్వాసం అనేది కలుగుతున్నది. దాని ప్రకారమే మేము ఖచ్చితంగా నిలబడుతున్నాం, చర్యలు తీసుకుంటున్నాం, మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో మాట్లాడుకోవటానికి ఉన్న వెసులుబాటును మనం సద్వినియోగం చేసుకోవాలని మేము కోరుతున్నాం. చివరిగా నాది కూడా ఒక ప్రశ్న కోదండరామ్ గారు, ఇక్కడ ఒక మార్పు వచ్చింది. సంక్రాంతి అంటే జనరల్గా తెలుగు రాష్ట్రాల్లో పండగ, పొరుగునున్న తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాజకీయ పరిస్థితి చూసాం. త్వరలో అక్కడ కూడా ఎన్నికలు రానున్నాయి. ప్రజలు ఎలా ఆలోచించాలని మీరు పిలుపునిస్తారు అక్కడ? నేను కోరేది ఏంటంటే మనం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలి. చాలా మూలం. ఎందుకు అది చాలా కీలకం, ఎందుకు అది చాలా ప్రధానం అంటే మొదటిది అన్ని వర్గాల ప్రజలకి భాగస్వామ్యానికి అవకాశం ఉంటుంది. ఎవరికి అన్యాయం జరిగినా మాట్లాడుకోవటానికి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి అది చాలా చాలా కీలకం. ఇది ఆ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకోవటం ప్రధానం కావాలి. రెండవది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సామాజిక న్యాయం జరగాలి. మనం చాలా పేదలు ఉన్నారు, బాగా ధనవంతులు ఉన్నారు. పేదలకు కూడా తమకు దొరికిన స్వేచ్ఛను ఉపయోగించుకోవటానికి కావలసిన మౌలిక సదుపాయాలు ప్రభుత్వం కల్పించాలి. విద్య కానీ, వైద్యం కానీ, ఉపాధి కానీ, దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఇది నా దృష్టిలో రెండవ అవసరం. ఈ రెండింటి మీద ప్రభుత్వం కనుక దృష్టి పెట్టి పనిచేయలేకపోతే మనం ఎన్నికల్లో ఓటును ఆయుధంగా వాడుకోవాలి. గద్దర్మాతో ఊకనే చనిపోయే ముందు ఓటు అనేది మార్పును సాధించడానికి ఒక పెద్ద ఆయుధం. ఆ ఆయుధాన్ని వాడుకోవాలి. మన భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు అనేవి ఒక మౌలిక మార్పుకు కావలసిన విధి విధానాలను సూచిస్తున్నాయి. అవి అమల్లోకి రావాలంటే, అమల్లోకి తెచ్చుకోవాలంటే ఓటును ఒక ఆయుధంగా వాడుకోవాలి. గద్దర్ చెప్పిన ఆ సూత్రము నాకు చాలా నచ్చింది. ఆ రకంగా మౌలికమైన మార్పుల కోసం ఓటును ఒక ఆయుధంగా ఉపయోగించాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.